ఒక ఖైదీ భయం రాష్ట్ర ప్రగతికి శాపమవుతోంది. ఒక ఖైదీ ములాఖాత్ రాష్ట్ర అభివృద్ధికి అవరోధమవుతోంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి అడ్డగోలుగా దోచేసిన ఆ దొంగ కమలం పార్టీ కొంగులో దూరి కేసుల నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. కమలంతో కలిసి ఆడుతున్న జగన్ నాటకానికి 2014 ఎన్నికలకు ముందే నాంది పడింది. I appreciate Narendra Modi as an administrator. I want Narendra Modi to change this entire system. మోడీతో ఢీ కొడితే తాను జైలుకు వెళ్ళక తప్పదని గ్రహించిన జగన్ ఆనాడు బీజేపీతో పొత్తు కోసం కూడా ప్రయత్నాలు చేశాడు. బీజేపీతో పొత్తు కుదరలేదు. జగన్ ఎత్తు పారలేదు. కేంద్రంలో ఎన్డీఏకి మెజారిటీ సీట్లు వచ్చాయి. ఖైదీకి ఒంట్లో వణుకు పుట్టింది. ప్రధాని కాకముందే మోడీని ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాడు. We need him. Yes, we were never averse to him. We would definitely be giving him issue-based support. ప్రధాని అయిన తర్వాత కొద్ది నెలలకే మళ్లీ మోడీ దర్శన భాగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం, మోడీ దర్శన ప్రాప్తి కలగడం జరిగిపోయాయి. మోడీ చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ నెలల తరబడి ఆలస్యం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ చాలా సులభంగా దొరుకుతుంది. విజయసాయి రెడ్డికి అపాయింట్మెంట్ చాలా సులభంగా దొరుకుతుంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వస్తుందనే వార్తలొచ్చాయి. వెంటనే ఆమెను కూడా ప్రసన్నం చేసుకునేందుకు విజయసాయి రెడ్డి శాయశక్తులా ప్రయత్నించాడు. మోడీ అడగకముందే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు బీజేపీకే అని ప్రకటించాడు. బీజేపీతో సంబంధించినంత వరకు we have always supported BJP. ఆనాడు రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ పాదాలకు పాదాభివందనం చేసి మీరు కూడా నన్ను కేసుల నుంచి రక్షించాలనే వేడుకోలను పరోక్షంగా ఆయన ముందుంచాడు. నరేంద్ర మోడీ భజన మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డికి అటు మోడీ నుంచి కూడా సానుకూలత ఉందనేది నత్తనడకన సాగిన అతడి అక్రమాస్తుల కేసుల విచారణే నిరూపిస్తూ వచ్చింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు కూడా తిరిగి మళ్లీ జగన్ ఖాతాలోకి రావడం ప్రారంభమైంది. సాక్షి పత్రికలో కేంద్ర ప్రభుత్వ యాడ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. జగన్ కానీ ఆయన పార్టీ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ఎత్తి చూపడానికి సిద్ధంగా లేవనేది అర్థమవుతుంది. బీజేపీ పైన జగన్ ప్రేమ ఎంత ఉందనేది 2018 కేంద్ర బడ్జెట్ నాడు సాక్షి పత్రిక సాక్షిగా బయటపడింది. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన బడ్జెట్నే అద్భుతమంటూ అరుణ్ జైట్లీని అర్జునుడిగా చిత్రీకరిస్తూ వండివార్చిన కథనాలు, వేసిన చిత్రాలు వైసీపీ బీజేపీల అక్రమ సంబంధాన్ని చెప్పకనే చెప్పేశాయి. బీజేపీ వైసీపీ కుమ్మక్కు రాజకీయంతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక తెలుగుదేశం బయటకొచ్చింది. ఇదే అవకాశం కోసం ఎదురుచూసిన వైసీపీ కమలానికి మరింత చేరువైంది. ప్రధాని కార్యాలయంలోకి ఒక ఆర్థిక నేరస్తుడు పదే పదే వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. కర్ణాటక ఎన్నికల సాక్షిగా బీజేపీ బంధం మరింత దృఢమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాలనే తలంపుతో ఢిల్లీ వేదికగా ఈ రెండు పార్టీలు రాజకీయం నడిపిన ఘటనలు సీసీ కెమెరాలు సైతం బయటపెట్టాయి. అంటే ఒక మనిషి ఇంకో మనిషితో కలవకూడదా? ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ కలవకూడదా? ఉప ఎన్నికలు రాకుండా రాజీనామాల ఆమోదంలో బీజేపీ వైసీపీ కలిసి ఆడిన నాటకాలు నేడు యావత్ ఆంధ్ర ప్రజలకు తెలిసిపోయాయి. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ రమేష్ ఉద్యమం చేస్తే ఇవ్వండి, చంద్రబాబు నాయుడు అడిగితే అసలు ఇవ్వం. దళితులపై దాడులు, మోడీ తీరుపై క్రిస్టియన్ల నిరసనలు ఇవేమీ జగన్కు కనిపించవు. సాక్షి పత్రికలో వీటికి స్థానం ఉండదు. తలాక్పై కేంద్రం తెస్తున్న కొత్త చట్టంపై స్పందించరు. చివరకు తన సొంత జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న కేంద్రంపై పల్లెత్తు మాట అన్నారు. ఎందుకంటే
ఎక్కడ నోరెత్తితే జైలుకెళ్లాల్సి వస్తుందనే భయం. ఈ భయంతోనే తనకు ఓటేసిన దళితుల మైనారిటీల ప్రయోజనాలను జగన్ తాకట్టు పెడుతున్నారు. మోడీ ముందు మోకరిల్లుతున్నారు. దేశవ్యాప్త గోరక్ష పేరిట జరుగుతున్న దాడి కాని దళితులపైన, మైనారిటీలపైన ఏ అంశంపైన కూడా జగన్మోహన్ రెడ్డి నిర్దిష్టంగా బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకోలేదు. కేసుల మాఫీ కోసం ఈ ఖైదీ చేస్తున్న ఈ కుటిల రాజకీయంపైనే ఇప్పుడు మన యుద్ధం. వైసీపీ, బీజేపీ కలిసి ఆడుతున్న జగన్నాటకంపైనే మన యుద్ధం. ఆంధ్రజాతి ప్రయోజనాలను కాలరాసే ఈ కాలకేయుల మీదే మన యుద్ధం.